గత ప్రభుత్వ హయాంలో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టడంతో అదే అదునుగా వేలాది రియల్ ఎస్టేటర్లు గద్దలా వాలిపోయారు. ప్లాట్ల పేరుతో వేలాది వెంచర్లు వేసి అమాయక ప్రజలకు కట్టబెట్టారు. దీంతో లక్షలు పోసి ప్లాట్లు కొన్నవారిలో మోసపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే మోసం చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు ఐలయ్య హామీలు ఇచ్చారు. మరి ఇంతవరకు చర్యలు తీసుకున్నారు? బాధితులకు న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ క్రమంలో ఆలేరులోనూ అప్పటి ఎమ్మెల్యే గొంగుడి సునీతపై తీవ్ర అసంతృప్తితో పాటు బీర్లా ఐలయ్య ఇచ్చిన హామీలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ఆటోలకు గుట్టపైకి అనుమతి ఇప్పించడం, చెరువులకు నీళ్లు నింపడం తప్ప ఎమ్మెల్యే బీర్లా చేసింది ఏమీ లేదని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే యాదాద్రి టెంపుల్ ను కేంద్రంగా చేసుకుని సాగించిన రియల్ దందాపై రియాల్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఐలయ్య ఎమ్మెల్యేగా గెలిచాక పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది పూర్తయినా వాటిపై దృష్టి పెట్టలేదంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారు కనీసం ఆలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మరి గతంలో వర్షాలు పడితే ఎంతోమంది ఆ వర్షంలో నీటికి వరదకు కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానికి కారణం సరైన రోడ్లు మరియు డ్యాములు లేకపోవడమే దానికి నిదర్శనం. ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో చెక్ డ్యామ్ ఏది మన రోడ్లకు సంబంధించినటువంటి హై లెవెల్ బ్రిడ్జిలు కట్టాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పటికి కూడా ఇవాళ అవి ఎక్కడ కూడా కట్టకుండా నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రజలను నిండా ముంచారనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, ఆలేరులోనూ యాదాద్రి దేవస్థానం తప్పితే ఇంకేమీ అభివృద్ధి పనులు చేయలేదంటున్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టిండ్రు తప్ప నీళ్లు పారలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే గొంగుడి సునీతతో పాటు ప్రజాప్రతినిధులు పథకాల పేరుతో శిలాఫలకాలకే పరిమితమయ్యారు తప్ప మరెలాంటి అభివృద్ధి పనులు పూర్తి చేయలేదని ఆలేరు ప్రజలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కూడా చెరువులను నింపడం తప్ప మరేమీ పనులు చేయలేదంటున్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఏడాది నుంచి కేవలం ప్రకటనకే పరిమితమవుతుంది తప్పితే ఎక్కడ కూడా పనులు జరిగిన దాఖలాలు కనిపిస్తలేవు. మా యారుట పట్టణంలో కేవలం ఆటోల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు తప్పితే మేజర్గా ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, రైతులకు ఉన్న సమస్యలు కానీ ఎట్లున్నాయి అదే విధంగా ఉంది. దాంతోపాటు మా యారుట యొక్క దేవస్థానానికి ఇప్పుడు బడ్జెట్లు కూడా ఎలాంటి రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వారికి అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. మరోవైపు యాదాద్రి టెంపుల్ కేంద్రంగా టెంపుల్ చుట్టూ ఉన్న పట్టణాల్లో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దాంతో ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది బాధితులు ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు. పెట్టుబడుల పేరుతో లక్షల్లో పెట్టుబడులు పెట్టించి ప్లాట్లు కొనిపించారు రియల్ వ్యాపారులు. చివరికి అక్కడ అంత రియల్ భూమి లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ కోసం రైతుల వద్ద తీసుకున్న భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు నిధులు వచ్చాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వాటిపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకున్న పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు. దేవుని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన రియల్ సంస్థలకు నాడు నేడు ఉన్న ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయి తప్ప ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కానీ, ఆ ప్రాంత రైతుల ప్రయోజనాలు కానీ పట్టించుకున్న ప్రభుత్వాలు లేవంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసాలపై ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క నివేదిక రూపొందించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై చర్యలు తీసుకుని ప్రజలకు, రైతులకు, రియల్ బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూడాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ తెలంగాణకు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే కేవలం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తాం, అది పొలానికి కాలువ డబ్బు పెడితే కాలువ పారితే నీళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకున్నారని చెప్పి ప్రజలను నమ్మించి
మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పి ఈరోజు రాజ్యాధికారంతో విర్రవేగి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుని బిల్లు తీసుకున్నారే తప్ప నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదంటున్నారు స్థానికులు. ఆటోలను గుట్టపైకి అనుమతించడం తప్ప యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోలేదంటున్నారు. నియోజకవర్గంలో రోడ్లు చిన్నాభిన్నమయ్యాయని, మేసర్ రోడ్ల సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకుంటున్నారే తప్ప కొత్తగా మరేమీ చేయడం లేదంటున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఇప్పటి వరకు రూపాయి కూడా కేటాయించలేదని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటిని నెరవేర్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.